అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. 70th ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ అంటే 2024లో 2024లో కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన ఫిల్మ్స్‌లో ఏ ఫిల్మ్స్‌కి ఏ అవార్డ్ అయితే వచ్చింది? ఏ అవార్డ్ వర్త్, ఏ అవార్డ్ వర్త్ కాదు అని మనమైతే డిస్కస్ అయితే చేద్దాం. కానీ 'పుష్ప 2'కి ఏంటి బ్రో ఇన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి. మనం నీట్‌గా డిస్కస్ అయితే చేద్దాం. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అవార్డ్ 'పుష్ప 2'కి అయితే వచ్చింది అల్లు అర్జున్‌కి. ఆల్రెడీ 'పుష్ప 1' కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ అయితే వచ్చింది అల్లు అర్జున్‌కి. దానికి ముందు 'పరుగు', 'వేదం', 'రేసుగుర్రం', 'పుష్ప 1' ఇప్పుడు 'పుష్ప 2'కి ఇది 7వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అయితే అల్లు అర్జున్ అయితే సొంతం అయితే చేసుకున్నాడు. బెస్ట్ యాక్టర్ ఫర్ 'పుష్ప 2' మేల్. ఓకే. నిజంగా చూడండి అల్లు అర్జున్ చాలామంది అంటా ఉండేది ఏమంటే, ఒక స్మగ్లర్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎలా ఇస్తారు అని. అసలు ఈ క్వెషన్ వచ్చేవాళ్ళకి బుద్ధుందో లేదో నాకైతే అర్థమైతే అయితలేదు. ఎందుకంటే అది స్మగ్లరా, పోలీసా, దొంగ ఇలా చూడరు. నువ్వు పోలీస్ క్యారెక్టర్ అయినా, దొంగ క్యారెక్టర్ అయినా, స్మగ్లర్ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్‌ని ఎలా చేసావు అన్నది పాయింట్. అవునా కదా! దాంట్లో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డ్ అయితే వచ్చింది 'పుష్ప 2'కి. దాని తర్వాత 'పుష్ప 2'కి ఒక్క అవార్డే కాదు ఇంకా చూసుకోండండి. బెస్ట్ ఫిల్మ్ 2024లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది 'పుష్ప 2'కి. బెస్ట్ ఫిల్మ్ ఇదేనంట. నిజంగా చెప్పాలంటే ఇది కూడా వర్తే. ఆ బెస్ట్ ఆహ్, అవును. ఇది నిజంగా చెప్పాలంటే 2024లో బెస్ట్ ఫిల్మ్ 'పుష్ప 2' అనే చెప్పొచ్చు. ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. కానీ 'పుష్ప 2' బెస్ట్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. దాని తర్వాత బెస్ట్ డైరెక్టర్ 'సుకుమార్' 'పుష్ప 2'కి. చూడండి అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ 'సుకుమార్'. దాని తర్వాత టెక్నికల్ విభాగంలో కూడా బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డ్ కూడా వచ్చింది వీళ్ళకి. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డ్ కూడా 'పుష్ప 2' అయితే వచ్చింది టెక్నికల్ డిపార్ట్మెంట్‌లో. దాని తర్వాత బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డ్ అది 'దేవిశ్రీ ప్రసాద్‌కి' 'పుష్ప 2'కి అయితే వచ్చింది చూడండి. ఎన్ని అవార్డులురా 'పుష్ప 2'కి? బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డ్ 'దేవిశ్రీ ప్రసాద్‌కి' 'పుష్ప 2'కి. ఎన్నెన్ని అవార్డులు చూడండి 'పుష్ప 2'కి. ఇవన్నీ వర్తే. వాళ్ళేం ఊరికనే ఇవ్వలేదు. నాకైతే అనిపించింది ఈ అవార్డ్స్ అన్నీ వర్త్ అని. ఎందుకంటే అలా ఉంది మూవీ. అవునా కదా! దాని తర్వాత 'నివేతా థామస్' బెస్ట్ ఫీమేల్ యాక్టర్. బెస్ట్ ఫీమేల్ యాక్టర్ కింద 'నివేతా థామస్‌కి' అయితే అవార్డ్ అయితే వచ్చింది. ఏ సినిమాకి 35 చిన్న కథ కాదు ఈ మూవీ. అంటే ఈ మూవీ అయితే నేను చూడలేదు. ఇది వర్తా కాదా మీరే అయితే చెప్పండి. దాని తర్వాత ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ అయితే వచ్చింది ఎవరికి? అమితాబ్ బచ్చన్‌కి 'కల్కి' మూవీలో. ప్రభాస్‌కి సపోర్ట్‌గా చాలా ఉంది కాబట్టి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నిజంగా ఇది కూడా వర్తే. అమితాబ్ బచ్చన్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ప్రభాస్‌కి చాలా అంటే చాలా సహాయంగా ఉంటాడు కాబట్టి ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ అయితే వచ్చింది అమితాబ్ బచ్చన్‌కి 'కల్కి' మూవీకి. దాని తర్వాత ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటి అవార్డ్ అయితే వచ్చింది ఎవరికి? అంజలికి. అంజలికి 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీకి. 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీకి అయితే వచ్చింది. దాని తర్వాత క్రిటిక్స్ విభాగంలో క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డ్ అయితే వచ్చింది 'హనుమాన్' మూవీకి 'తేజ సజ్జకి'. క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డ్ 'తేజ సజ్జకి' 'హనుమాన్' మూవీకి అయితే వచ్చింది. దాని తర్వాత 'హనుమాన్' మూవీ కూడా చాలా బాగుంది. ఇది కూడా వర్తే. అవునా కదా! నెక్స్ట్ లెవెల్ మూవీ అది కూడా. దాని తర్వాత బెస్ట్ ఫీమేల్ యాక్టర్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్ క్రిటిక్స్ విభాగంలో అది 'కాజల్‌కి' అయితే వచ్చింది 'సత్యభామ' మూవీకి. 'సత్యభామ' మూవీకి ఇది కూడా నిజంగా వర్తే. చాలా అంటే చాలా అద్దిరిపోయే యాక్షన్ అయితే చేసింది. అవునా కదా! కాజల్. దాని తర్వాత 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ 'గుంటూరు కారంలో' పాట ఒక అద్దిరిపోయే సాంగ్ అయితే ఉంది కదా! ఇది యూట్యూబ్‌లో సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే చేసింది. ఈ 'కుర్చీ మడత పెట్టి' సాంగ్. ఈ సాంగ్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ అయితే వచ్చింది 'శ్రీకృష్ణకి'. 'శ్రీకృష్ణకి' ఈ ము ఈ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే చేసింది. దాని తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ 'శేఖర్ మాస్టర్' ఈ పాటకి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ అయితే వచ్చింది 'శేఖర్ మాస్టర్‌కి'. దాని తర్వాత 'దేవర పార్ట్ 1లో' 'చుట్టమల్లె' సాంగ్ బెస్ట్ లిరిక్స్ అవార్డ్ అయితే వచ్చింది
రామజోగయ్య శాస్త్రికి అయితే వచ్చింది. ఈ పాట కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ పాట అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనం సినిమా థియేటర్‌లో ఈ పాటను వింటే నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇది కూడా బెస్ట్ లిరిక్స్ అవార్డ్ అయితే రామజోగయ్య శాస్త్రికి అయితే వచ్చింది. 'చుట్ట మల్లేశ్' సాంగ్‌కి. దాని తర్వాత బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ యాదు వంశీ 'కమిటీ కుర్రాళ్ళు'. అంటే ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్‌లో బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే అది యాదు వంశీ 'కమిటీ కుర్రాళ్ళు'. ఇన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా కొన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి. మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఈ అవార్డ్స్‌కే. 'పుష్ప 2' అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఎన్ని అవార్డ్స్ అయితే సొంతం చేసుకుంది కదా! బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టరు, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనరు, చాలా అంటే చాలా అవార్డ్స్ అయితే సొంతం చేసుకుంది. నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇది వర్త్ అనే చెప్పొచ్చు నాకైతే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.